ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసుల దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముమ్మరం చేసింది. అందులో భాగంగానే టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాకు దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. జూలై 21న ఈ కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. ఈ బెట్టింగ్ యాప్లతో మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అయినప్పటికీ గూగుల్, మెటా సంస్థలు ఇలాంటి యాప్లను తమ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే గాక వెబ్సైట్ లింకులను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది. దేశంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ సహా పలు కుంభకోణాలు వెలుగు చూశాయి. ఈ కేసులపై ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను విచారించింది. ఈ కేసులో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ సహా పలువురు ప్రముఖులపై అభియోగాలు ఉన్నాయి. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంలో టాలీవుడ్కు చెందిన 29 మందిపై కేసులు నమోదయ్యాయి. జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. అలాగే బదిలీ అయ్యే వరకు త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన నియామకాన్ని ధృవీకరిస్తూ జూలై 14న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.